నమస్తే బీసీ న్యూస్కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ కలెక్టరేట్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అధ్యక్షతన శాసనసభ పిటిషన్స్ కమిటీ సమావేశం. ప్రజా సమస్యల పరిష్కారంపై విస్తృతంగా చర్చ. సాయికృష్ణ కేసులో పవన్ వ్యాఖ్యలను వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారన్న ఎంపీ సానా సతీష్. నేరస్తులకు కులం రంగు పొలమొద్దనే పవన్ చెప్పారని స్పష్టీకరణ. విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన వైసీపీ నేతలు. సిబిఐ దర్యాప్తు జరిపిస్తేనే బాధితులకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్య. సాయికృష్ణ కేసు విషయంలో బాధితులకు న్యాయం జరగాలంటే సిబిఐకి అప్పగించాల్సిందే. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర డిమాండ్. విశాఖ కలెక్టరేట్లో డిప్యూటీ స్పీకర్ కమూరు రఘురామకృష్ణరాజు అధ్యక్షతన శాసనసభ పిటిషన్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తన నియోజకవర్గంలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న భూ క్రమబద్ధీకరణ, 22A జాబితా నుంచి నివాస ప్రాంతాల తొలగింపు, ఉక్కు ఫార్మాసిటీ నిర్వాసితుల పునరావాసం, గంగవరం మత్స్యకారుల ప్యాకేజీ, రోడ్ల విస్తరణ పరిహారం వంటి కీలక సమస్యలను కమిటీ దృష్టికి తీసుకువెళ్లి వాటిపై సమగ్రంగా చర్చించారు. ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించడంతో పాటు ప్రభుత్వ శాఖల ద్వారా వాటి పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని, బాధిత వర్గాలకు అండగా నిలుస్తూ న్యాయబద్ధమైన పరిష్కారం చూపాలని శాసనసభ పిటిషన్స్ కమిటీ చైర్మన్ కనుమూరు రఘురామకృష్ణరాజు ఆదేశించారు. ముఖ్యంగా గాజువాక ప్రాంతంలోని సమస్యలు గౌరవ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు 14 పిటిషన్స్ని, అంటే 14 సమస్యల్ని, ప్రజా సమస్యల్ని గతంలో అసెంబ్లీకి సమర్పించడం జరిగింది. అన్నిటి మీద కూడా డీటెయిల్డ్గా అధికారుల నుంచి సమాచారం తెప్పించుకొని డీటెయిల్డ్గా చర్చించడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, సంబంధిత అధికారులు అందరూ కూడా హాజరై ప్రతి విషయం మీద కూడా ఒక సొల్యూషను, ఒక టైం ఫ్రేము, ఏదో వచ్చామా మాట్లాడామా అన్నట్టు కాకుండా ఎంత సమయం పడుతుంది, ఎంత సమయంలో మనం ఆ సమస్యను పరిష్కరించి వారికి న్యాయం చేయగలం అనే దాని మీద చాలా డీటెయిల్డ్గా చర్చించి ప్రతి ఇష్యూకి ఒక టైం ఫ్రేమ్ నోట్ చేసుకుని ఆ సమయంలో అవ్వాలి అంటే జాయింట్ కలెక్టర్ గారు ఏం చేయాలి, మేమేం చేయాలి, ఎమ్మెల్యే గారు ఏం చేయాలి, ప్రతిదీ కూడా ఒక టైం టేబుల్ వేసుకుని అన్ని సమస్యలకి కూడా ఆల్మోస్ట్ అన్ని సమస్యలకి ఒక పరిష్కారాన్ని సూచించే దిశగా చెప్పాలి అంటే మా పిటిషన్స్ కమిటీ చాలా ఎఫెక్టివ్గా సమస్యల్ని పరిష్కరించగలదు అనే ఒక కాన్ఫిడెన్స్ ప్రజలకి కూడా వస్తుంది. అలాగే పల్లా శ్రీనివాస్ గారు ఆ ప్రజెంట్ చేసిన విధానం, ఒక సమస్య ఫలానా ఒక వ్యక్తి ఈ సమస్య అయితే ఆ వ్యక్తిని కూడా ఆ సమావేశానికి తీసుకొని వచ్చి ఆ వ్యక్తి యొక్క ఆవేదనను కూడా 10 మందికి అర్థమయ్యేలాగా అక్కడ ఆవిష్కరింపు చేసి అక్కడ కూర్చున్న ప్రతి వాళ్ళకి కూడా న్యాయం జరగాలి, ఈ పిటిషన్ని పరిష్కరించాలి, అధికారులు కూడా ఏదో వంక పెట్టినట్టు కాకుండా ఎలాగైనా సరే ఈ సమస్యకు మనం పరిష్కారం చూడాలి అనే దిశగా ఒక మానవతా దృక్పథంతో కూడా, అంటే అధికారానికి మనకు కొన్ని పరిమితుల్లోనే పనిచేయాలి, అయినప్పటికీ కూడా ఒక చక్కటి మానవతా దృక్పథంతో ఈరోజు ఓవరాల్గా సమావేశం జరిగింది అని చెప్పి నేను చెప్పగలను. మరి ఈరోజు ముఖ్యంగా గాజువాకలో ఏవైతే దీర్ఘకాలపు సమస్యలు ఉన్నాయో అవి పిటిషన్ కమిటీ దృష్టికి తీసుకువెళ్ళినట్టునే మరి మా చైర్మన్ గారైనటువంటి డిప్యూటీ స్పీకర్ మా RRR గారు వెంటనే కమిటీ సభ్యులకు చెప్పడం, పెద్దలు మా కొంతాల గారికి, విష్ణు గారికి, గంట గారికి చెప్పి మళ్ళీ అధికారులకి
అందరినీ కూడా విషయం తెలియజేసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు నేను ప్రత్యేకంగా మా చైర్మన్ గారికి, మా సభ్యులకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా జాయింట్ కలెక్టర్ గారికి కూడా, ఎందుకంటే వారు కలెక్టర్ గారు లేనప్పటికీ కూడా వారు వచ్చి అన్నీ క్షుణ్ణంగా తెలుసుకొని అధికారులందరినీ కూడా తీసుకొచ్చినందుకు గాను వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ముఖ్యంగా ఈ పిటిషన్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏవైతే ఇక్కడ ఈ స్థాయిలో నిర్ణయాలు తీసుకునేవి ఏమైనా ఉంటే అవి పై స్థాయికి తీసుకెళ్ళడానికి, అలాగే దాని ద్వారా కొన్ని పాలసీ మ్యాటర్స్ ఏమంటే పాలసీ తయారు చేయడానికి ఉపయోగపడేటట్టుగా మరి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అయితే మేము ఈరోజు ఏదైతే డిస్కస్ చేసామో ముఖ్యంగా ఈ 22 డిలీషన్స్ కోసం మాట్లాడడం జరిగింది. అది ఎలాగంటే కొన్ని కోఆపరేటివ్ సొసైటీలకి అమ్మినటువంటి సైట్లని అప్పుడు గతంలో అవి చెరువు గర్భాల్లో ఉండడం వల్ల, అలాగే కొన్ని ప్రొహిబిటెడ్ ల్యాండ్స్లో ఉన్నటువంటి కారణాల వల్ల అవి 22లో పెట్టడం జరిగింది. ఇటీవల వైసీపీ నిర్వహించిన కాపుల సమావేశాన్ని టార్గెట్ చేస్తూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అది కాపుల ఆత్మీయ సభ కాదని, కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం రాజకీయ నిరుద్యోగులు పెట్టుకున్న ఆత్మనాథ సభ అని ఎద్దేవా చేశారు. విజయవాడ సాయికృష్ణ కేసులో పాటు ఇటీవల జరుగుతున్న పరిణామాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు కావాలని వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ప్రతి చిన్న విషయాన్ని జగన్ అండ్ కో రాజకీయం చేస్తుందని, చివరకు ఎవరైనా చనిపోతే శవం వద్దకు వెళ్లి కూడా అది ఏ కులమని అడిగి మరీ రాజకీయ లబ్ధి కోసం చూస్తారని సానా సతీష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మీకు చెప్పేది ఏంటంటే ఆ సభ అది ఆత్మీయ సభగా పెట్టారు. మేమైతే ప్రత్యేకంగా చెప్పేదంటే అది కాపు ఆత్మీయ సభ కాదు, రాజకీయ నిరుద్యోగుల ఆర్తనాద సభ అని నేను చెప్తా. మీరు వాడు అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు, బయటకు వచ్చి ఏం ప్రాబ్లం ఉందని చెప్పారు. ఇదే నాయకులు వైఎస్ఆర్సీపీలో మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసేస్తున్నానని చెప్పి జగన్ అన్నప్పుడు వీళ్ళు ఏమీ మాట్లాడలేదు. అటువంటి వాళ్ళు మేము 2014-19లో కాపు భవనాలకు గాను ప్రత్యేకంగా 27 కాపు భవనాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతటా కూడా పనులు ప్రారంభించి 80% పనులు 2019 వరకు అవగొట్టితే కతిమా 20% పనులు అవగొట్టకుండా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆ టైంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని ఆపినప్పుడు ఈ కాపు నాయకులు ఏం చేశారు. ఈరోజు వీళ్ళందరూ వచ్చి మేము కాపులకి సరిగ్గా జరగట్లేదు అంటానికి కారణం ఏంటంటే వారు రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో చేస్తుంది తప్ప ఇది పర్టికులర్గా ఏదో కాపుల మీద ప్రేమతో చేసింది కాదని చెప్పి మేము చెప్తున్నాం. సభ అసలు సక్సెస్సే కాదు. వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఏం చెప్పగలిగారండి. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి కాకినాడ జిల్లా నడిబొడ్డులో కాపులు ఎందుకు పనిచేయరు, కాపులకి ఏ విధమైన రిజర్వేషన్ అక్కర్లేదని బహిరంగంగా ప్రకటించాడు ఆ రోజు ఎలక్షన్ ముందు. ఆ రోజు ఏం చేశారు వీళ్ళందరూ? ఈవేళ వాళ్ళు వచ్చి ఏదో జరుగుతుందంటే ఇప్పుడు ఎక్కడో ఇది ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం. మొన్న ఎవరో చనిపోతే రాజకీయం. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక టీం ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఎవరన్నా చనిపోతే ఆ శవం దగ్గరికి వెళ్ళి ఇతనికి కులం ఏంటి, కాప, కమ్మ, రెడ్డ చూసుకుని దాన్ని రాజకీయం ఎలా చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఇదే పద్ధతిలో మొన్న లాకప్ డెత్ అని చెప్పి ఇదని చెప్పి ఒక హడావిడి చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళు కుల రాజకీయం. మీకు పర్టికులర్గా చెప్పాలంటే ఇదే త్రిమూర్తులు కోనసీమలో 2 కులాల మధ్య ప్రశాంతంగా ఉన్న కోనసీమలో జగన్మోహన్ రెడ్డి చిచ్చు పెడితే ఈ త్రిమూర్తులు ఆ రోజు ఏం మాట్లాడలేదు. 160 మంది కాపులను అరెస్ట్ చేశారు ఆ రోజున. ఆ రోజు ఈ త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కదా, ఆ 160 మంది గురించి ఏమన్నా పోరాడా? ఈవేళ కోనసీమలో అతను కాపు సభ పెట్టమనేది సిగ్గుచేటు. సార్ ఆయన కూడా చెప్పింది ఏంటంటే నేరస్తులకి, నేరం చేసిన వాళ్ళకి, మానభంగాలు చేసిన వాళ్ళకి, మర్డర్లు చేసిన వాళ్ళకి కులం రంగు పొలవద్దని చెప్పారు. ఆయన రౌడీజం చేయొద్దని చెప్పారు. అంతే తప్ప ఆయన చెప్పిన దాన్ని వీళ్ళు వక్రీకరించి వేరే విధంగా మాట్లాడటం, మేము ఆ కులం వాడు చచ్చిపోయాడు కాబట్టి ఇది చేయటం అన్నది టోటల్గా వాళ్ళ విధానమే రాంగ్. రాష్ట్రంలో ఈ 2 ఏళ్లలో ప్రభుత్వ వేధింపుల వల్ల 17 మంది దళిత యువకులు మరణాలు చోటు చేసుకున్నాయని, ఇప్పుడు క్రాంతికుమార్ ఆత్మహత్య కూడా ఇదే కోవలోకి వస్తుందని, అయినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవడం దారుణమని మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైసీపీ ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్ మండిపడ్డారు. కృష్ణలంకలో సెల్ఫీ వీడియో తీసుకుని చనిపోయిన క్రాంతికుమార్ కుటుంబాన్ని పార్టీ నేతలు కాకుమాను రాజశేఖర్, డైమండ్ బాబు, ఇతర నాయకులతో కలిసి వారు పరామర్శించారు. గంజాయి అమ్మకపోతే వేధింపులకు గురిచేసి దళిత యువకుల్ని చంపేస్తున్నారని, కాబట్టి క్రాంతికుమార్ మృతిపై
సిబిఐ దర్యాప్తు జరిపిస్తేనే నిజాలు వెలుగులోకి వస్తాయని అంబటి రాంబాబు, మొండితోక అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. పరామర్శించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక బృందంగా మేమందరం కూడా కలిసి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, పేరుపోగు వెంకటేశ్వరరావు గారి కుమారుడైన క్రాంతి కుమార్ గత నెల 21వ తారీఖున ఆత్మహత్య చేసుకున్నారు. సరే, ఆ కుటుంబం కానీ లేదా సమాజం కానీ అది ఆత్మహత్య మాత్రమే అనుకున్నారు. ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తరువాత అది ఎవరో ప్రేరేపిస్తే, భయపెడితే క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. అది కూడా ఎలా తెలిసింది? ఆయన ఆత్మహత్య చేసుకునే ముందు తన సెల్ ఫోన్లో ఒక వీడియోని రికార్డ్ చేశాడు. ఆ రికార్డు స్పష్టంగా చెప్తుంది, నాగరాజు సిఐ గారు, కృష్ణలంక పోలీసులు తన్ని ఇంతకుముందు చాలాసార్లు వేధించారని, మరొకసారి వేధించడానికి ప్రయత్నం చేస్తున్నారని, అక్కడికి వెళ్ళినా చంపేస్తారని, కాబట్టి నేను ఈ పాయిజన్ గుళికలు తీసుకొని చనిపోతున్నానని ఇటువంటి సారాంశంతో ఒక వీడియో. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఎట్లా ఉందని చెప్పడానికి నిదర్శనం ఈ 2 సంవత్సరాల్లో సుమారు 19 మంది దళిత యువకులు, 2 మహిళలతో సహా ఈ ప్రభుత్వానికి బలయ్యి మరణించడం జరిగింది. ఆ 17 మందిలో 15 మంది మాదిగ యువకులు, 2 మాల యువకులు జరగడం జరిగింది. మరి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు నేను పెద్ద మాదిగన్ని, మాదిగలకు దిక్కుగా ఉంటానని చెప్పే చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఈ రాష్ట్ర హోంమంత్రి ఆ జాతికి చెందిన సోదరి నేను మాదిగలుగా దిక్కుంటానని చెప్పి, మాదిగలకు అండగా ఉంటానని చెప్పిన వాళ్ళు మీ జెండా మోసి, మీ తెలుగుదేశం పార్టీ జెండా మోసి మిమ్మల్ని విజయంలో నింపడానికి తన వంతు పాత్ర చేసిన పేరుపోగు వెంకటేశ్వరరావు గారి కుమారుడు క్రాంతి కుమార్ చనిపోతే సెల్ఫీ ద్వారా వీడియో తీసుకొని నా చావుకి పలానా కారణం అని చెప్పి వీడియో తీసుకొని చనిపోతే ఈ చంద్రబాబు నాయుడు గారికి, ఈ రాష్ట్ర హోంమంత్రికి, తెలుగుదేశం పార్టీలో ఉండే దళిత ఎమ్మెల్యేలకు ఒక దళిత నాయకుడు కుమారుడు, అది మీ జెండా మోసిన నాయకుడు కుమారుని పరామర్శించడానికి రాలేదంటే మీకు దళితుల మీద ఏమాత్రం గౌరవం ఉంది, ప్రేమ ఉందని తెలియజేస్తున్నారు. అరే, ఎవరు చనిపోయినా సరే ఒక వీడియో ద్వారా ఆయన నేను పలానా వ్యక్తి ద్వారా చనిపోతున్నాను, ఇది ప్రభుత్వ హత్య. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.